అందరికీ కార్తీక మాసం చివరి సోమవారం శుభాకాంక్షలు. నవంబర్ 20వ తేదీ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. నవంబర్ 17న ఆఖరి కార్తీక సోమవారం వస్తుంది. ఎంత విశిష్టమైనది. ముఖ్యంగా కార్తీక మాసంలో చివరి సోమవారం చేసే శివకేశవుల ఆరాధనకు కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. గత 3 కార్తీక సోమవారాలు లేదా పౌర్ణిమ రోజు 365 ఒత్తుల దీపం వెలిగించని వారు, సోమవారాలు ఉపవాసం ఉండని వారు ఈ చివరి సోమవారం రోజున చేసుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. రోజు చేసే స్నానం, దానం, జపం, తర్పణాలకు కోటి సోమవారాలు చేసినంత ఫలితం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. చివరి సోమవారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తాన లేచి స్నానమాచరించి ఇంట్లోనూ శివకేశవుల చిత్రపటాల ముందు దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండాలనుకునేవారు పాలు, పండ్లు అల్పాహారంగా తీసుకోవచ్చును. శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఈరోజు పేదలకు దక్షిణతో కూడిన దీపదానాన్ని చేస్తే చాలా మంచిది. సాయంకాలం ప్రదోషకాలంలో ఇంట్లోనూ దేవాలయంలోనూ దీపారాధన చేసి పేదవారికి దాన ధర్మాలు చేయడం వలన కార్తీక మాసమంతా శివకేశవుల్ని కొలిచిన పుణ్య ఫలితం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. వలన అనారోగ్య సమస్యలు తొలగి ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అంతేగాక ఎవరైతే తమ జాతకంలో కాలసర్ప దోషంతో బాధపడుతున్నారో వారందరికీ ఈ చివరి సోమవారం రోజున సాయంకాలం చేసే కొన్ని పరిహారాల వలన నాగదోషం తొలగిపోతుందని జ్యోతిష్శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ చివరి సోమవారం రోజున అందరూ దీపాలు వెలిగించి పేదలకు దాన ధర్మాలు చేసి ఆ శివకేశవుల కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.